ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. దీని కృతజ్ఞతగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. అలాగే పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కానుకలు పంపించారు. పిఠాపురంలో ఉన్న పురహూతిక అమ్మవారి ఆలయంలో జరిగే పురహూతిక వ్రతాల్లో పాల్గొనే మహిళలకు కానుకలు అందజేయనున్నారు. పసుపు కుంకుమ పట్టు చీరను పవన్ కళ్యాణ్ పిఠాపురానికి పంపించారు. అదేవిధంగా వ్రతంలో పాల్గొనే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీకి ఈ చీరలను అందించాలని, తొక్కిసలాటలు జరగకుండా పక్కాగా కార్యక్రమం నిర్వహించేలా చూడాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఓం నమః శివాయ. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన అంటే శుక్రవారం రోజున సామూహిక శ్రావణ శుక్రవారాలు పూజలు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సామూహిక శుక్రవారాలకి సుమారుగా ఒక 4,500 నుంచి 6,000 మంది వరకు ముత్తైదువులు వచ్చి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారని మేము దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ ముత్తైదువులకి ఆ పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం నుండి ఉచితంగా మనం సప్లై చేస్తామండి. అలాగే ఆ సందర్భంగా వచ్చినటువంటి ఆ మహిళా భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి తాగునీటి సదుపాయం కానీ, నీడ కానీ, ప్రసాదం కానీ అన్ని సదుపాయాలను కూడా మేము పూర్తి చేయడం జరిగింది. మహిళలకు కూడా బాత్రూమ్ సౌకర్యాలన్నీ ఉన్నాయండి. కోనేరు కవతల మనకి ఒక 12 బాత్రూమ్లు ఉన్నాయండి, టాయిలెట్స్ ఉన్నాయి సార్. ఈ పక్కన కూడా ఉన్నాయండి, ఇటు ఉన్నాయి, అటువైపు కోనేరు అవతల ఈ పూజా కార్యక్రమానికి వచ్చేటువంటి ఈ మహిళా భక్తులందరికీ కూడా ఉదయం 5 గంటల నుంచి ప్రతి 2 గంటలకి ఒక బ్యాచ్ కింద ఒక్కొక్క బ్యాచ్కి ఒక 1,500 చొప్పున మేము ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.